రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ఆ ట్యాంక్ బండలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అంబేద్కర్ పరిరక్షణ కమిటీ వాళ్ళు ప్రజాయుద్ధ నౌక గద్దర్ సతీమణి విమల గారికి రమాబాయి అంబేద్కర్ అవార్డుని ఈరోజు ప్రదానం చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు గద్దర్ సతీమణి విమల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అక్క చెప్పండి అక్క, మీరు ఫస్ట్ టైము అంబేద్కర్ రమాబాయి అవార్డు అందుకోబోతున్నారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అసలు అంబేద్కర్ వాళ్ళ భార్య రమాదేవి అవార్డు తీసుకోవడానికి నిజంగా చాలా అదృష్టం అనుకుంటున్నాను నేను. ఈ అవార్డుతోనే 2 అవార్డు నాకు రావడము. ఒకటి విశాఖపట్నంలో ఇచ్చిండ్రు, ఇది రెండోది. చాలా హ్యాపీగా ఉన్నది నాకు. ఆమె అంత గొప్ప, ఆయన కన్నా ఆమె ఇంకా ఎక్కువ కష్టపడ్డది. ఆమె చాలా గొప్ప వ్యక్తి. అంత స్థాయి లేకున్నా కూడా ఆమె కొంచెం తగ్గినట్లు నేనున్నా. ఆయనకు గద్దర్ గురించి ఆయన ఇల్లు సంసారం మేము పట్టించుకోకుండా నేను పట్టించుకొని చేసిన ఆమె కష్టంలో 75% నేను కష్టపడ్డా. నేను ఆమె అవార్డు గురించి నాకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉన్నది. గద్దర్ గురించి కూడా చెప్తే నాకు చాలా బాధ కూడా ఉన్నదండి. అంటే అన్న ఉద్యమాల్లో, గద్దర్ అన్న ఉద్యమాల్లో ఉన్నప్పుడు మీ పాత్ర ఎలా ఉండేది? అప్పుడు తను లోపల అండర్ గ్రౌండ్లో ఉండే పరిస్థితి ఉండే కదా, మీరు పిల్లల పెంపకం కానీ అవి కానీ మీరు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ ఎలా, మీరు ఎట్లా తట్టుకుంటే ఉండేవాళ్ళు అప్పట్లో? గద్దర్ గారు అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు. హాస్టల్లో 2 పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయినరు. పాప ఒక్కటి ఉండే. ఆయన ఒక ఉత్తరం కానీ అంటే వచ్చి కలవడం కానీ ఎప్పుడు చేయలేదు నాకు. పిల్లల్ని 5 సంవత్సరాలు చాలా కష్టపడి పిల్లలు తండ్రి లేని లోటు చేసిన నేను. మళ్ళీ ఇది గద్దర్ గారు పోయినప్పుడు నేను పోతున్నా, నేను అండర్ గ్రౌండ్ ఉంటున్నా అని కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు. మామూలుగా ప్రోగ్రాంకి వెళ్ళిపోయిండు. వస్తాడు అనుకొని నేను అట్లనే చేసిన. పిల్లలకు చదువులకు, పుస్తకాలకు, బట్టలకు అన్నీ నేనే. కానీ ఎవరు అంటే ఒక రిలేటివ్ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు కానీ ఎలాంటి సాయం చేయలేదు. నన్ను చూసి కూడా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు. బారాన్న పైసల గురించి 2 గంటలు ఓటం చేస్తుంటుమా నేను. అట్లా డైలీ 2 గంటలు ఓటం చేసి పిల్లలకు పుస్తకాలు, బట్టలు వాళ్ళకి తండ్రి లేని లోటు చేసిన నేను. అంటే ఇప్పుడు మహిళలు చాలామంది ఏదైనా చిన్న సమస్యలు వస్తున్నాయి, భార్యాభర్తల మధ్య చిన్న సమస్యలు వస్తున్నాయి, నా భర్త పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఎంతో మిస్అండర్స్టాండింగ్ జరుగుతున్న పరిస్థితి ఉంది. మరి మీరు ఆ రోజుల్లోనే మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారుగా, మీరు ఇప్పుడు మహిళలకి ఇచ్చే సూచన ఏంటి అసలు? మళ్ళీ చెప్పండి. మహిళలు చాలా ప్రాబ్లమ్స్, ఇప్పుడు చిన్న ప్రాబ్లమ్స్కే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి. మీరు ఆ రోజుల్లోనే ఎన్నో అన్న ఉద్యమాలకు వెళ్ళినప్పుడు మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మీరు ఇప్పుడు మహిళలకు మీరు ఇచ్చే సూచన ఏంటి అసలు? భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఎట్లుండాలనేది. భార్యాభర్తలు అంటే ఒకళ్ళని అర్థం చేసుకున్నారు. మా భార్యాభర్తలు అర్థం చేసుకోకుంటే విడిపోతారు. ఒకళ్ళు తక్కువ ఉన్నా ఒకళ్ళు అనగాల, ఒకళ్ళు అనుకున్నా కూడా ఒకళ్ళు ఉండాల. ఎంతైనా మగవాళ్ళు బయట అంతా తిరుగుతారు, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇంట్లో ఆడవాళ్ళు పట్టించుకున్నాలా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు కోపంలో అన్నారు, మంచిగా ఉంటే ఎట్లుంటారు అని అర్థం చేసుకొని ఆడపిల్లలకు కూడా కొంచెం అణిగి ఉండాల. భర్తలు కూడా ఆడపిల్లలను కూడా అర్థం చేసుకున్నారా వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళకు ఉంటే ప్రాబ్లము. ఇంటికి వచ్చినాక కొంచెం అన్నీ మానేసుకొని కొంచెం భార్యలతో కొంచెం మెదిగి ఉండాల. పుస్తకాల చరిత్రలలో మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు అసలు? ఎవరి పుస్తకాలు? రమాబాయి అంబేద్కర్ చరిత్రలు ఎక్కడ మనకి పుస్తక రూపంలో, గవర్నమెంట్ రూపంలో ఎక్కడ ఇవ్వట్లే కదా, మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? ఒక బుక్ వచ్చింది మా రమాబాయిది. ఆమె స్టోరీ నేను చదివిన, కానీ పబ్లిక్ సీట్లా కానీ రాలేదు అది. అయితే గవర్నమెంట్కి ఏమంటున్నా, ఆమె చరిత్ర పుస్తక రూపంలో చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఈరోజు రమాబాయి అమ్మగారి
జయంతి సందర్భంగా విమల గద్దర్ మా అమ్మగారికి రమాబాయి అమ్మ అవార్డు ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. చాలా నిజాయితీ గల, చాలా అప్లికేబుల్ అవ్వడం అనుకుంటా మా అమ్మకు. ఎందుకంటే రమాబాయి గారు ఏ విధంగా త్యాగం చేశారో తన కుటుంబాన్ని, తన జీవితాన్ని అంతా అంబేద్కర్ గారి ఆశయం కోసము, అట్లాగే విమల అమ్మ కూడా తన జీవితాన్ని, తన కుటుంబాన్ని మొత్తం త్యాగం చేసింది గద్దరన్న ఆశయం కోసం. అంబేద్కర్ చరిత్రను పుస్తక రూపంలో ప్రభుత్వం ముద్రించి విద్యార్థులకు అందించాలని, ఆ చరిత్రని సమాజానికి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని చెప్పేసి కూడా గద్దర్ సత్యమణి విమల అంటున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.